ఫ్రీ టైం ఇప్పుడు ఓపీ ఉన్నప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు. ఈరోజు సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి గారు ఈ యొక్క విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి గారు, మధురెడ్డి గారు, ఎంవి సుబ్బారెడ్డి గారు, వేణుగోపాల్ గారు, విజయలక్ష్మి గారు, అదేవిధంగా కేసీ బాదుల్లా, శంకర్ నాయక్ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. కన్నారెడ్డి గారు మాట్లాడారు. అవకాశం ముందుగా సార్ అందరికీ నమస్కారం. బదలావు జరిగి మార్పు అవసరం అనేటువంటి పేరుతో కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని, సెప్టెంబర్ 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆగస్టు 17 నుంచి 18 వరకు ప్రజా సంఘాల ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి, ఆఖరిగా సెప్టెంబర్ 1వ తేదీ చలో ఢిల్లీ నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 2000 మంది పైగా ఈరోజు ఢిల్లీకి పోవడానికి సిద్ధమైనారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని జిల్లాల్లో సమాయత్తమవుతున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరపడంలో పూర్తిగా విఫలమైంది. పైపెచ్చు ఉన్నటువంటి చట్టాలని మార్చి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం జరుగుతుంది. ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వివిజీ రామ్జీ అనే పేరుతో చట్టం తీసుకొచ్చి దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటి నిధులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు పెంచి దాంట్లో ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనివల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటిది అది పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా ధరల అరికట్టడంలో గతంలో ఏదైతే చెప్పారో దాన్ని పూర్తిగా అందులో ధరలు నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. దాదాపు బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి 12 సంవత్సరాల కాలంలో 60% నుంచి 100% వరకు ధరలు పెరిగాయి. వాటిని అరికట్టడానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదు. అదే పద్ధతిలో అందరికీ విద్య, వైద్యం కావాలని, రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర ప్రకటించాలని చెప్పని ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఓటర్ల జాబితాను ప్రక్షాళన పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రీఆర్గనైజేషన్ పేరుతో ఎస్ఆర్ పేరుతో ఏదైతే నిర్వహిస్తున్నారో దాంట్లో దాదాపు అది పూర్తయిన తర్వాత 16 కోట్లకు పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగించేటువంటి ప్రమాదం ఉంది. దాదాపు లక్షల ఓట్లు తొలగించడం జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రతిపక్షాలకు సంబంధించి ప్రత్యేకంగా మైనార్టీలు, ఆదివాసీల ఓట్లను ఎక్కువ ఓట్లను తొలగించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది న్యాయబద్ధంగా దీన్ని ఒక సైంటిఫిక్గా నిర్వహించిన తర్వాతే ఎన్నికలు జరపాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తాం. ఎందుకంటే చనిపోయిన వాడు లేకపోతే ఎక్కడో ఆ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోయిన వాళ్ళకి తీసుకురావాలి. ఉన్నటువంటి వాళ్ళే కూడా అనేక డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి పేరుతో దాన్ని ఈరోజు వాళ్ళ ఓట్లన్నీ తొలగించడం జరుగుతుంది. ఈరోజు ఉదాహరణకు మా పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ గతంలో ఓటు లేదు. ఇప్పుడు నమోదు చేసుకోవాలంటే 2002లో నేను ఓటర్ అయిన ఉండాలా లేదా అని ప్రూఫ్ చూపించాలి. అంటే 2002లో నేను ఓటర్ కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఓటర్స్.
అంటే ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నేను 2002 ఓటర్ కాదు కాబట్టి మా పిల్లలు ఇప్పుడు ఓటు హక్కు అర్హులు అని చెప్పేసి అని నిర్ధారించి ఓట్లు తీసేయడం అనేది ఎంత అన్యాయమైంది. వాళ్ళు చదువుకున్నారు, మేము చదువుకున్నాం, మేము రాజకీయాల్లో ఉన్నాం, ప్రతిరోజు ఉద్యమాల్లో ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పటికీ ఓటర్లు కాదు. అంటే ఇంత అన్యాయంగా వాళ్ళకి ఇష్టం లేనటువంటి పద్ధతుల్లో ఓటర్లన్నీ తొలగించడం జరుగుతుంది. దీన్ని సవరణ చేసి దీన్ని ఎవరైతే ఇక్కడ ఓట్లు అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఓట్లు కల్పించడం ద్వారా దాన్ని ప్రక్షాళన చేసిన తర్వాతనే దీనికి అవసరమైతే అఖిలపక్ష సమావేశం, పార్లమెంటరీ సమావేశాలు న్యాయపద్ధతి చర్చించిన తర్వాతే దాన్ని ప్రక్షాళన చేయాలి. ఆ తర్వాతే ఎన్నికలు జరపాలని చెప్పేసి తర్వాత దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు వీళ్ళపైన రోజువారీ జరుగుతున్నటువంటి దాడులు, దేశంలో జరుగుతున్న మతం పేరుతో జరుగుతున్న మారణభూములు వాటిని ఆపాలని చెప్పేసి వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత వైఖరిని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా, ప్రజలను చైతన్యం చేయడం ద్వారా ఈరోజు ఒక ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి, ప్రజలను వీధుల్లోకి తీసుకురావడానికి పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదైతే పేపర్ లీకేజీ జరిగింది, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగింది, అంతకుముందు జరిగిన పరీక్షల్లో కూడా లీకేజ్ జరుగుతాయని ఆందోళన జరిగిన పట్టించుకోని ఫలితంగా నిన్న యువకులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత అనివార్యంగా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దానికి మద్దతు తెలిపి, మేధావులు అందరూ కూడా దానికి మద్దతు తెలిపి దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన ఇచ్చిన తర్వాత ఆ యువకుల ఆందోళనకు తలవొగ్గి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అనివార్యమైన పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం కనువిప్పుగా భావించారు. ఇది పెద్ద చెంపపెట్టు. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది, ప్రత్యేకంగా యువకుల్లో అసంతృప్తి పెరుగుతుంది. దీన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీల ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తుంటే ఇదేదో అస్థిరపరచడానికి, లేకపోతే ఎవరు నాందేం చేస్తే విదేశీ శక్తులని, లేదు వీరు విదేశీలకు మద్దతు తెలుపుతూ ఉన్నారని చెప్పని వీళ్ళు ముద్రేసి ఆ విధంగా తప్పించుకోవడానికి, అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి చేయలేక ఇవి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ నిన్న జరిగినటువంటి ఆందోళన ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎంత ఆవేశంతో ఉన్నారో, ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థం చేసుకుని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి ఆందోళనను సానుకూలంగా పరిశీలించి దాని పరిష్కార మార్గం చూడాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు నిత్యం అమరావతి, పోలవరం జపం చేస్తూ ఉంటారు. అమరావతికి మేము వ్యతిరేకంగా మొదటి నుంచి విజయవాడ రాజధాని ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తాం. చెప్పిందే మొదటి విజయవాడ రాజధానిగా విభజించిన రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పేసి అని చెప్తాం. దానికి కట్టుబడి ఇప్పటికి ఉన్నాం. కానీ రాజధాని పేరుతో అవినీతి జరిగేదానికి వ్యతిరేకం. ఈరోజు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి అది సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే మంత్రుల నివాస భవనాలు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇతర ఆఫీసు భవనాలు కానీ, లేదా రోడ్లలో కానీ ఇది సాధారణంగా 5 నుంచి 10,000 దాకా కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతా ఉంటే ప్రభుత్వ భవనాలకు 20,000 నుంచి 23,000 వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి అని టెండర్లు పిలిచిన దాంట్లో డాక్యుమెంట్లు పొందుపరిచారు, పత్రికల్లో కూడా వచ్చింది. ఇంత ఖర్చు వాస్తవంగా అవుతుందా? కానీ వాస్తవ నిర్మాణ వ్యయం కంటే రెట్టింపు చేసి ఇస్తున్నారంటే దీంట్లో ప్రభుత్వం కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని డ్యూటీ చేస్తున్నారు. దీనికి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులన్నీ తెచ్చి అమరావతిలో బిల్డింగ్లు కట్టడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం దీన్ని భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పులు తెచ్చే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకం. అందువల్ల అవసరమైనటువంటి మేరకు ఏది కావాలో ఆ మేరకు భవనాలు లేకపోతే రోడ్లు నిర్మించుకొని ముందు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి పూనుకోవాలని చెప్పేసి అని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పట్టుసీమ నుంచి కృష్ణా డెల్టా ప్రత్యేకంగా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకొస్తున్నారు. మంచిదే, మేము వద్దనట్లేదు. కానీ అదే పద్ధతుల్లో రాయలసీమ పూర్తిగా కరువుకు బారిన పడింది. ఈరోజు ఎల్నినో ప్రభావం వల్ల ఇక్కడ అన్ని పంటలు వేసుకునే పరిస్థితి లేదు, వేసిన పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అదే పద్ధతి తాగునీటి సమస్య కూడా వచ్చింది.
పశువులకు కొన్ని చోట్ల నేను చిత్తూరులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. పశువులకు కూడా పశుగ్రాసం లేదు అని చెప్పేసి. అంటే ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో రాయలసీమ కరువు బారి నుంచి శాశ్వత పరిష్కారానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి పూనుకోవాల్సిన అవసరం. అన్నీ పూర్తయి దాదాపు 90% పని పూర్తయినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మూలన పడేశారు. అది కేవలం ఏంటి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి ఇప్పుడు దీన్ని వీళ్ళు పట్టించుకొని అది వైబుల్ కాదని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే గ్రీన్ ట్రిబ్యునల్ని పర్మిషన్ లేదని అక్రమంగా నిర్మించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి చేసి వాళ్ళ ఆఖరికి దాని నుంచి నీళ్ళు కూడా తీసుకుపోతారు. అంటే దీని అర్థం ఏంటి, అక్కడ తీసుకుపోతాడని నీళ్ళు, వీళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ చూస్తూ కొత్త ప్రాజెక్టులు కొత్తది అని చెప్పేసి ఎక్కడ చూస్తే రాయలసీమ కానీ ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి పైన చంద్రబాబు నాయుడుకి దృష్టి లేదనేది ప్రత్యేకంగా అర్థమవుతుంది. అదే పద్ధతుల్లో ఈరోజు రాయలసీమ కరువును అంచనా వేయడానికి తక్షణ సహాయక చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు బృందాలను ఇక్కడికి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతుల్లో ఎప్పుడో పాతకాలంలో ఎప్పుడో ఈ 50 ఏళ్లకు 60 ఏళ్లకు ముందు నిర్ణయించినటువంటి కరువు నష్టపరిహారం ఏదైతే నిర్ణయించారో దానికే కట్టుబడి ఈరోజు ఒకవేళ కరువు ప్రాంతానికి డిక్లేర్ చేసినా పంటల నష్టపరిహారానికి అదే ఇస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు పెట్టుబడి వ్యయం పెరిగింది రైతాంగానికి. ఈ అన్ని రకాల ఎరువుల ధరలు, అన్ని విత్తన ధరలు, అన్ని ధరలు పెరిగినాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కానీ నష్టపరిహారాన్ని మాత్రం పెంచడానికి ప్రభుత్వం ఆలోచన చేయడం, దీన్ని కూడా న్యాయబద్ధంగా రైతాంగం ఏదైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి ఎంత అవుతుందో శాస్త్రబద్ధంగా దాన్ని లెక్కేసి ఆ పద్ధతుల్లో రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వెంటనే కరువు బృందాలను పంపించి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇవన్నీ కూడా రేపు పాదయాత్రలో ఇవన్నీ కూడా ప్రచార కార్యక్రమంలో మేము ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి మా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ శ్రేణులు సిద్ధం కావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్న ఈ సమస్యలతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాలు సెప్టెంబర్ 27, 28, 29, 30 తేదీల్లో కడప నగరంలో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దీనికి కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కూడా అంగీకరించింది. అభినందనలు. దీనికి సంబంధించి ఈరోజు జరిగేటటువంటి ఈ కార్యవర్గ సమావేశంలో కూడా ఈ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి చర్చలు జరుగుతాయి. ఈ పాదయాత్రలు అయిన అనంతరం జరుగుతున్నటువంటి సమావేశంలో పాదయాత్రలు జరిగినటువంటి తీరు, దాంతోపాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన చర్చ జరిగి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోవడానికి ఈ సమావేశంలో నిర్ణయం